హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ వచ్చి 533447. ఓకే, నా ఫోన్ నెంబర్ మీకు అందరికీ తెలిసిందే. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చిన స్టాకు రాడ్ స్టాండ్లు వచ్చినాయండి. ఆ రాడ్ స్టాండ్లోనే 3 రకాల డిఫరెన్స్ అనమాట. వీ రాడ్ స్టాండ్లు, డబుల్ స్టాండ్లు, రాడ్ స్టాండ్లు, నెక్స్ట్ మనకి ఫ్లోట్స్, ఫ్రాక్స్, చిన్న హుక్స్, చైర్స్, నెట్లు, తర్వాత 3D లైన్లు, మాస్టర్డ్ హుక్స్, నెట్లు. నెట్లు అంటే మనం ఫిషింగ్ చేసుకునే నెట్లు కాకుండా వలలు 10 ఫీట్ 10 అడుగుల వలలు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడాను ఈ వీడియోలోని వివరంగా రేట్లతో వాటి మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ ఇవన్నీ కూడా వివరించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాండ్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి స్టాండ్ చూసుకోండి. ఇప్పుడు ఇది మనకు కొత్తగా వచ్చిన స్టాండ్ అండి. ఇది చూడండి ఒకసారి. ఇది కొత్తగా వచ్చిన స్టాండ్. ఈ స్టాండ్కి మన పాత స్టాండ్ ఇదండి. ఇది మన పాత స్టాండ్ ఇది. ఇప్పుడు వచ్చిన స్టాండ్లు బాగా బిగ్గెస్ట్ హెవీగా వచ్చినాయి. రాడ్లు కూడా మంచి లావుగా వచ్చినాయి. తర్వాత వీటికి ఐరన్ బిల్డింగ్లు కూడాను చాలా బాగా చేశారండి. చూడండి ఒకసారి ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని మనం చూసుకోవాలి. కష్టపడ్డ డబ్బులతో కొనుక్కుంటున్నాం కాబట్టి చూసుకోవాలండి మనం. ఇది ఐరన్ బిల్డింగ్లు కూడా బాగా చేశారు. ప్రతి ఒక్క చోట కూడాను రాజీ పడకుండా చాలా చక్కగా చేశారు. రాడ్ కూడాను బాగా హెవీ వచ్చింది. రాడ్ స్టాండ్ కూడాను మనం ఎంత బలమైంది పెట్టుకున్నా సరే చక్కగా నిలబడుద్ది. ఇది గతంలోనే రాడ్ రేటు 75 రూపాయలు. ఇప్పుడు వచ్చిన రాడ్ రేటు 100 రూపాయలు. దీనికి ఇది మినీ సైజు, ఇది లార్జ్ సైజు. ఇదిగోండి మీ ముందే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. ఓకేనండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాడ్ని ఎంత కంపారిజన్గా, ఎంత బిల్డ్ క్వాలిటీ చక్కగా ఎక్కడ కూడాను చిరాకు లేకుండా వంపులు కానీ ఈ వెల్డింగ్లు కానీ ప్రతి ఒక్కడు కూడాను రాజీ పడకుండా చేసిన కంపెనీ వాళ్ళ కన్నా దీన్ని చేసిన వర్కర్స్కే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే కంపెనీ అన్న వాళ్ళు ముందు పెట్టేసేసి ఇన్ని రాడ్లు తయారు చేసేయడానికి ఇచ్చేస్తారు. కానీ వర్కర్స్ ఎంతో నైపుణ్యంతో చాలా చక్కగా ఎక్కడ రాజీ పడకుండా చూడండి. వెల్డింగ్, ప్రతి ఒక్క వెల్డింగ్ కూడాను ఇంకా మనకు లైఫ్లో ఊడే పని లేకుండా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త తీసుకొని ఏదో చేసామన్న పెరిగి చేసినట్టు కాకుండా చాలా చక్కగా అందంగా చేశారు. నాకు బాగా నచ్చింది. దీని రేటు 100 రూపాయలు. ఓకేనండి. ఈ రాడ్ స్టాండ్ దీన్ని ఎలా వాడుకోవాలి మీకు ఆల్రెడీ తెలిసింది కదండి. ఇప్పుడు దీన్ని మనకి రాడ్లో ఇలా పెట్టేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక నిమిషం చూపిస్తాను. స్పిన్నింగ్ రాడ్ ఏదన్నా సరే మనకి ఇది భూమిలో గుచ్చేస్తాం. మనం ఇలా భూమిలో ఇక్కడ వరకు గుచ్చేసేసుకోవచ్చు. మనం గుచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ రాడ్ అన్నా సరే ఇలా పెట్టేసేసుకోవచ్చు. మనం అంటే పట్టుకునే బరువు లేకుండా ఇలా పెట్టేసేసుకుని మనకు నీటికి అంచుకు మనకు చక్కగా సరిపోయినంత పెట్టేసుకోవచ్చు. లేదనుకోండి దీని ఏంటంటే మనం గుచ్చగాయలు మన ఫీడర్లు యూజ్ చేసేటప్పుడు ఇలా పైకి ఉండాలి కాబట్టి ఇలా పైకి పెట్టేసేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రాడ్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఓకే, దీని రేటు కూడా చెప్పేశాను. నెక్స్ట్ ఐటమ్ వీ రాడ్స్ అండి. వీ రాడ్స్ అంటే ఇవి చూడండి ఒకసారి. ఇవి వీ రాడ్స్ మొత్తం టోటల్గా మొత్తం అంతా ఐరన్. మొత్తం అంతా కూడా ఎక్కడ హోల్ అన్నది లేదండి. చూడండి మొత్తం అంతా ఇది మొత్తం అంతా ఐరన్ రాడ్ అనమాట. మొత్తం మంచి హెవీ రాడ్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న నాట్ ఇచ్చారు చూసారా, చిన్న గ్యాప్ ఇచ్చారు ఇక్కడ. ఈ గ్యాప్ ఎందుకంటే ఫిషింగ్ రాడ్ మనం దీని మీద ఇలా పెట్టినప్పుడు ఈ లైను వీటిలోకి మనం నొక్కు పడకుండా లైన్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్లో నుంచి మనకు లైన్ ఈజీగా ఆ ఫిష్ మూమెంట్ చేసుకున్నప్పుడు లైన్ ఈజీగా చక్కగా వెళ్తుంది. ఈ వీ రాడ్ రేటు 120 రూపాయలండి. దీన్ని మొత్తం ఒకసారి చూసుకోండి. ఈ రాడ్ రేటు 120 రూపాయలు. సేమ్ ఇది కూడా ఏంటి యూజ్ అయినా అని చెప్పానంటే దీన్ని భూమిలో గుచ్చేసుకుంటాం. ఫిషింగ్ రాడ్ ఇలా పెట్టుకుంటాం. ఇదిగో చూడండి, ఫిషింగ్ రాడ్ ఇలా పెట్టుకుంటాం. ఓకేనండి. రాడ్ స్టాండ్లో ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చి డబుల్ రాడ్ స్టాండ్ బాగా బిగ్గెస్ట్ హెవీ అనమాట. ఒకసారి రాడ్ మొత్తం చూడండి. ఒకసారి ఐరన్ బిల్డ్ క్వాలిటీ మొత్తం రాడ్. ఇది గొట్టం కాదండి, మొత్తం ముద్ద అనమాట. ఓకేనండి. ఈ రింగులు. నెక్స్ట్ నేను ఎంత చెప్పాను చూడండి. ప్రతి ఒక్క వెల్డింగ్ కూడాను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేను. ఎందుకంటే వెల్డింగ్లు బాగున్నాయి అనుకోండి అన్నీ కూడాను బలంగా ఉంటాయి అనమాట. సేమ్ యాజిటీస్గా ఇది కూడాను మన గుచ్చగాలను కానీ ఫీడర్కి కానీ లేదా వాలుగులు పట్టేటప్పుడు క్యాట్ ఫిష్లు పంకస్లు మనం పట్టేటప్పుడు హెవీ లూరిస్తారు మనం యూజ్ సంథింగ్ ఏదన్నా సరే ఈ రాడ్ని ఇలా భూమిలో పెట్టేస్తాం కదండి. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇది కూడాను రాడ్ని ఏం చేయాలంటే ఈ రాడ్ని భూమిలో దింపేస్తాం. మరి యూజ్ ఏంటన్నా అని చెప్పానంటే చాలామందికి తెలుసండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ రాడ్ని భూమిలో దింపేసిన తర్వాత నేను మామూలుగా సింగ్షికర్ రాడ్ చూపిస్తున్నాను. 2 పీస్ రాడ్ కానీ టెలిస్కోప్ రాడ్ కానీ ఏం చేస్తారంటే ఫీడర్కి కానీ గుచ్చగాలకు కానీ సంథింగ్ ఏదన్నా సరే మనం కాస్టింగ్ చేసేసి వదిలేసిన తర్వాత ఈ రాడ్ని
ఇలా పెట్టేసి వదిలేస్తారు. ఓకేనండి, మీకు అర్థమైందా? ఇలా పెట్టేసి వదిలేస్తారు. స్పిన్నింగ్ రాడ్ పెట్టుకోండి, టెలిస్కోప్ రాడ్ పెట్టుకోండి, హెవీ రాడ్ ఎంతన్నా పెట్టుకోండి. ఈ హోల్స్ కూడా చూసారా ఎంత పెద్ద హెవీగా ఉన్నాయో మొత్తం అన్నీ కూడాను. ఎంత పెద్ద రాడ్ అన్నా సరే పట్టడానికి చాలా యూజ్ఫుల్గా ఉంది. వన్స్ ఒకసారి దీన్ని భూమిలో గుచ్చేసేయండి. భూమిలో గుచ్చేసేసి ఫీడర్ కానీ గుచ్చకాలం లేకపోతే సంథింగ్ మీరు ఏ ఫిషింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫిషింగ్కి వేసేసేయండి. దీంట్లో భూములు గుచ్చి పెట్టేసేసి ఇలా ఉంచేసేయండి. ఫిషింగ్ మూవ్మెంట్ చేసుకున్నప్పుడు ఇక మీరు తీసుకుంటారు, మీకు తెలిసిందే. ఓకే, ఈ రాడ్ డబుల్ స్టాండ్ రాడ్ రేటు 130 రూపాయలు. ఈ డబుల్ స్టాండ్ రాడ్ రేటు 130 రూపాయలు. ఓకేనండి, ఇవి ఈ పక్కన పెట్టేసేసి మళ్ళీ మిగతా సరుకు తెచ్చుకొని మళ్ళీ వాటి కోసం చెప్పుకుందాం. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఫ్లాట్లోని మనం ఏం చేద్దామంటే ఫ్లాట్లో ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చి 10 గ్రామ్స్, 15 గ్రాము, 20 గ్రాము, 25, 30, 40, 50 వీటిలో. ఇందులో లాంగ్లోని 20, 25 ఆ రెడ్ కలరు. తర్వాత ఫ్లాట్లోనే మన దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ మన క్యాటలాగ్లో ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడు వీటి కోసం మాట్లాడుకుందాం. 10 గ్రాము వచ్చి మీకు 15 రూపాయలు పడుద్ది పీసు. ఓకేనండి, 10 గ్రాము పీస్ వచ్చి 15 రూపాయలు పడుద్ది. 15 గ్రామ్ 20 రూపాయలు పడుద్ది. తర్వాత 20 గ్రాములు వచ్చి 25 రూపాయలు. 25 గ్రాములు వచ్చి 30 రూపాయలు. 30 గ్రాములు వచ్చి 35 రూపాయలు. 40 గ్రాములు వచ్చి 40 రూపాయలు. 50 గ్రాములు వచ్చి 45 రూపాయలు ఈ పడే రేటు అన్న. మరి వీటిని చాలా మందికి తెలుస్తలేదండి వీటిని వాడుకునే విధానం. మీకు చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మీకు ఇప్పుడు ఈ ఫ్లాట్ ఉంది కదండి, ఇది 15 గ్రామ్ అనమాట. ఈ 15 గ్రామ్ వచ్చి దేనికది దాని మీద క్లియర్గా రాసేసి ఉంటుంది. ఈ వాడుకునే విధానం ఎలాగంటే జస్ట్ మన దగ్గర లైన్ ఉంటుంది కదండి, లైన్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ హోల్లో పెట్టేసేయండి. దగ్గరగా చూడండి, ఈ హోల్లోని ఫస్ట్ లైన్ ఇలాగా పంపించేసేసుకోండి. పంపించేసుకున్న తర్వాత ఈ పైన మనకి ఏంటంటే ప్లాస్టిక్ స్టిక్ కొట్టేస్తారు మనకి. దీంట్లోకి పెట్టేసేసి ఇలా పెట్టేసుకుంటే ఈ కింద మనం ఏదన్నా సరే మీరు టీ హుక్స్ కట్టుకోండి, కొచ్చగాలం కట్టుకోండి, ఏదన్నా ఫీడర్ సంథింగ్ మీరు ఏ ఫిషింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని కట్టుకోండి. ఇది ఏంటంటే మనకి ఈ రకంగా నిలబడుతుంది. మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు కావాలంటే టైట్గా మనం లూజ్ చేసుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు, మొత్తం అంతా కూడాను ఫ్రీగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే నీటిలోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఇలా నిలబడిపోద్ది అనమాట. నీటిలోకి వెళ్ళగానే ఇలా బెండ్లు వంకలు కట్ట లేకుండా చక్కగా నిలబడిపోద్ది ఫ్లాట్లండి. ఇందులో రకాలు చూసుకున్నారో ఇది వాడే విధానం చూసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసేసి మిగతా ఐటమ్స్ తెచ్చుకుందాం. ఓకేనండి, ఒక నిమిషం. అలాగే అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ప్లాస్టిక్ అనుకుంటున్నారండి. ఇది ప్లాస్టిక్ బెండ్లు పగిలిపోతాయని చెప్పి అనుకుంటున్నారు. ఇది ప్లాస్టిక్ కాదండి, హెవీ థర్మాకోల్ అండి. హెవీ థర్మాకోల్. ఒకసారి దీన్ని మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నొక్కి చూసుకుంటే రాయిలాగా ఉంటుందండి మొత్తం అంతా కూడాను. దీన్ని మిషన్ మీద బాగా ప్రెస్ చేసి ఇంత థర్మాకోల్ని బాగా ప్రెస్ చేస్తే లాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రకంగా తయారవుతుందండి. లోన మొత్తం హోల్ కాదండి, ఇదంతా లోన మొత్తం అంతా కూడాను మొత్తతో తయారవుతుందండి. బాగా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బాగా హెవీ స్ట్రాంగ్గా ఉంటుందండి. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ ఐటెం తెచ్చుకుందాం. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు నెట్లు అండి. నెట్ల మన దగ్గర గతం స్టాక్ అయిపోయింది కదా, మళ్ళీ ఫుల్గా స్టాక్ వచ్చింది. మనకేంటంటే ఈ నెట్ మనకి సాగే గుణం ఉంటుందండి. సాగే గుణం ఉంటుంది. సుమారుగా మనం ఇందులోని ఎంత పెద్ద చేపలనే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నెట్ సైజు మొత్తం ఇలా ఉంటుంది. ఓకేనండి, నెట్ ఒకసారి మనం ఎడిది చూసుకుంటే ఇది ఏంటంటే నైలాన్ కాబట్టి ఇలాగ సాగిపోతుంటుందండి. మొత్తం నెట్ అంతా కూడాను ఇలా భారీగా సాగిపోతుంటుంది. కళ్ళు కూడా పెద్దగా ఉంటాయి. ఇట్లా మీకు మెటీరియల్ కూడా బాగుంటుందండి. చూసుకుంటే దగ్గరగా ఒకసారి మెటీరియల్ కూడా బాగుంటుంది. దీని రేట్ వచ్చి 150 రూపాయలు పడుతుందండి. 150 రూపాయలు ఒక నెట్ రేట్ వచ్చి. నేను పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నెట్ల సెక్షన్ అయిపోయింది కాబట్టి ఫీడర్లు ఆల్రెడీ మనం అందరూ వాడుకుంటున్నాము. చూడండి, ఫీడర్లు మనం ఎలా వాడుకోవాలో ఏంటో మీకు అందరికీ తెలుసు. ఇంకా లేట్ చేయకుండా ఓన్లీ ఫీడర్స్ వరకు చూపిస్తున్నాను. ఈ ఫీడర్ రేట్ వచ్చి 125 రూపాయలు అండి. 125 రూపాయలు ఫీడర్ వచ్చి. ఇప్పుడు పెద్ద ఫీడర్లు వచ్చినాయండి. ఎలాగంటేనండి ఇప్పుడు ఇందులోని 2 మోడల్స్ ఉంటాయి కదండి. చూడండి ఒకసారి, చిన్న సైజు పెద్ద సైజు 2 మోడల్స్ ఉంటాయి. మనకేంటంటే ముద్ద ఎక్కువ కట్టాలనుకుంటే ఇది తీసుకోండి, మామూలుగా మనకు సరిపోద్ది అనుకుంటే ఇది తీసుకోండి. పాపప్ బాల్స్తో వచ్చినాయి. హుక్స్ కూడాను మంచి వచ్చినాయండి. హుక్స్ కూడాను మీకు ఒకసారి చూపిస్తాను. హుక్స్ మనకి ఎప్పుడైనా సరే ఫీడర్లకే రౌండ్ షేప్ తిరిగి ఉండాలండి. మనకి క్రాస్ పాయింట్లో తిరిగి ఉండాలి, అప్పుడే మనకు బాగుంటుంది. అంటే పట్టిన ఫిష్ మిస్ కాకుండా బాగుంటుందండి. ఇది హుక్స్ చూడండి ఒకసారి.
ఇదిగోండి హుక్ కనిపిస్తుందా మీకు? షేప్ చూసారా ఎంత క్లారిటీగా ఉందో షేపు. తర్వాత హుక్ కూడాను మంచి హెవీగా వచ్చిందండి, హుక్ సైజ్ కూడాను హెవీగా వచ్చింది. దీనికి 2 వస్తాయండి హుక్లు. ప్రతి ఫీడర్ కూడాను కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 2 ఇస్తారు. ఇలా రెండు ఫీడర్లు ఇస్తారనమాట. ఒక ఫీడర్కి వచ్చి 2 ముళ్ళు ఉంటాయి. మనకేమన్నా వేరేగా కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఫీడర్కి ఏ సైజు కట్టుకోవాలన్న హుక్స్ అని అడుగుతున్నారండి చాలామంది. ఎక్కువగా ఏంటంటే చిన్న హుక్స్లో 6 నెంబరు కానీ 7 నెంబర్ కానీ యూజ్ చేసుకుంటారు. మీ ఒపీనియన్ బట్టి మీరు తీసుకోండి. ఇదిగో చూడండి, ఈ ఫీడర్కి మనం కట్టుకునేటప్పుడు పైన ఎలా కట్టుకుని అడుగుతున్నారు కదా, ఈ పైన చిన్న బుడిపిలా కనిపిస్తుంది చూడండి పాయింట్, అవి స్టాపర్స్ అండి. అక్కడ ఉన్నాయి చూడండి స్టాపర్స్. ఆ స్టాపర్స్ జూమ్ చేసి చూసుకోండి ఒకసారి. ఆ స్టాపర్స్ ఏంటంటే ఒకటి తీసుకున్నారు అనుకోండి, అది చక్కగా చిన్న 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 మొక్కల్లాగా దాంట్లోనే కటింగ్ వస్తుంది. అది తీసుకొని ఇది బ్రాడెడ్ లైన్, ఈ బ్రాడెడ్ లైన్ తీసుకొని ఈ పాపాప్స్ మీరు అందులో ఎల్లో కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. ఇలా తీసుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇప్పుడు ఈ ఫీడర్ తీసుకుంటారు కాబట్టి దీనికి ఏదో రకంగా కంపెనీ వాళ్ళు కట్టి మనకి ఇచ్చారో ఆ రకంగా 2-3 కావాలనుకుంటే యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి. ఈ ఫీడర్ ఖరీదు వచ్చి 125 రూపాయలు. నెక్స్ట్ వచ్చి స్పూన్స్ అండి. స్పూన్స్లోనే ఈ స్పూన్ వచ్చి 75 రూపాయలు పడుతుంది. ఈ స్పూన్ ఏంటన్నా అని చెప్పారంటే హెవీ స్పూన్ అండి. ఇది బాగా హెవీ స్పూన్. సుమారుగా వచ్చి ఈ స్పూను బరువు వచ్చి ఎంత ఉంటుందంటే ఒకసారి చూడండి ఇక్కడ లైవ్గా 40 గ్రాముల స్పూన్ అండి ఇది. ఒకసారి చూడండి, ఇది 40 గ్రాముల స్పూన్ అండి. ఇది ఒకసారి దగ్గరగా చూసుకోండి. ఇదిగో తీసేస్తున్నాను. ఓకేనండి. ఇదిగో జీరోలోకి వచ్చింది. ఓకే, పెట్టి చూపిస్తున్నాను చూడండి. 40 గ్రాములు అండి. ఓకేనండి. 40 గ్రాములు హెవీ స్పూన్ అండి. బాగా లాంగ్ వెళ్తాను కానీ ఈ స్పూన్ ఒకసారి దీన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి దీని మెటీరియల్ చూద్దాం. దీని మందం చూసారా, ఒకసారి గేజ్ చూసారా? దీనిది ఏంటంటే లారీ కింద పడినా సరే ఇంక అలాగే ఉండిపోద్దండి ఇది. ఎందుకంటే ఇంత భారీ గేజ్ అండి. దీనికి తగ్గట్టుగానే హుక్స్. ఇదిగోండి దీనికి తగ్గట్టుగానే హుక్స్. ఈ రెడ్ పాయింట్ ఉంది చూసారా, ఈ రెడ్ పాయింట్ మనకి ఈ వాటర్లోనే క్రాస్ అవుతున్న సరికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్నాప్ ఇచ్చారు కాబట్టి ఇది స్పిన్ అవుతుంటుంది కదండి. ఇలా స్పిన్ అవుతున్న వలన ఏంటంటే ఒక చేప తలుపుమని మనకి వాటర్లో ఇలా పోకుంటూ వెళ్ళిపోతుంటే దానికి క్యాట్ ఫిష్లు, పంకస్లు, తర్వాత మార్పులు అంటారు, తర్వాతనేమో వాలుగులు అంటారు, అవన్నీ కూడా చాలా చక్కగా పట్టుకోవచ్చండి. గతంలో మనం కోడి బేగులు వాడేవాళ్ళం. ఇప్పుడు మనకు అప్డేట్ వర్షన్ వచ్చింది కాబట్టి ఇది తీసుకుంటే బాగుంటుంది. దీని ఖరీదు వచ్చి 75 రూపాయలు, మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చి ఫ్రాక్స్ అండి. ఫ్రాక్స్ అన్న లాంగ్ వెళ్ళే ఫ్రాగులు కావాలన్నా అని చెప్పి అంటున్నారు. ఈ ఫ్రాక్ రేట్ వచ్చి సుమారుగా 175 రూపాయలు పడుతుంది. దీని బిల్ క్వాలిటీ వచ్చి చాలా బాగుంటుందండి. ముందు రబ్బర్ క్వాలిటీ చూద్దాం. రబ్బర్ క్వాలిటీ చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. జస్ట్ ప్రెస్ చేస్తుంటే దిగిపోతుంది చూసారా. నెక్స్ట్ హుక్స్ అండి. హుక్స్ ఈ రకంగా చూడండి. ఒకసారి ఓపెన్ చేసి మీకు వెనక తిప్పి చూపిస్తాను మీకు హుక్స్. అప్పుడు ఈ హుక్స్ ఎంత హెవీ హుక్స్ అర్థమైపోతుంది మీకు. హుక్స్ చూసుకోండి ఒకసారి ఎంత హెవీగా ఉన్నాయి హుక్స్. ఓకేనండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లడ్ ఇచ్చారు చూడండి. ఈ లడ్ మీద ఏంటంటే మన స్పీడ్గా ఉంటుంది కదండి అనాబాండు 5 రూపాయలది. ఒక డ్రాప్ వేయండి సరిపోద్ది. ఏంటంటే ఐస్ పార్టికల్స్ దగ్గర వేరే రకంగా వస్తే దీని మీద కూడా సొక్కేసుకోవాలి. దీని మీద అయితే అవసరం లేదు. ఇది వచ్చి మీకు 175 రూపాయలు పడుతుంది. ఫ్రంట్ ఫేస్ ఈ రకంగా ఉంటుంది చూడండి. ఫ్రంట్ ఫేస్ ఈ రకంగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఈ రకంగా ఉంటుంది, సైడ్ ఈ రకంగా ఉంటుంది. బాగుంటుందండి. లాంగ్ క్యాస్టింగ్కి చాలా బాగుంటుందండి. ఇది సుమారుగా వచ్చి దీని వెయిట్ వచ్చి సుమారుగా 20 నుంచి 25 గ్రాములు ఉంటుందండి. సుమారుగా దీని బరువు వచ్చి 20 నుంచి 25 గ్రాములు ఉంటుంది. బాగుంటుందండి. రబ్బర్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఏం చెప్పాను, నెట్లు చెప్పేశాను, ఫీడర్లు చెప్పాను, స్పూన్ చెప్పేశాను, రాడ్ జాయింట్స్. ఓకే, రాడ్ జాయింట్స్ వచ్చినాయండి. ఈ రాడ్ జాయింట్స్ ఏంటంటే మనం ఇప్పుడు సాలిడ్ రాడ్లు వాడుతున్నాం కదండి. ఆ సాలిడ్ రాడ్లకి ఏంటంటే రాడ్ జాయింట్లు వచ్చినాయి. ఈ రాడ్ జాయింట్లకి అదే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. రాడ్ జాయింట్ ఇవేనండి. ఇది స్క్రూ సిస్టమ్ వస్తుంది చూడండి. ఇందులోనే మనకి ఏంటంటే విడిగా వచ్చినాయి. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఏంటంటే దీన్ని ఆర్డర్ పెట్టుకోండి. ఏంటంటే జస్ట్ ఇదిగోండి, ఇదేంటంటే ఒక సైడ్ ఇది వస్తుంది, ఒక సైడ్ ఇది వస్తుంది. చూసుకోండి. దీన్ని మనం ఫిషింగ్ రాడ్లో పెట్టేసుకుంటామే. ఆ ఎదర్ ఫ్రంట్ ఫేస్ చూడండి. ఇది చూడండి ఇక్కడ ఎలా పెట్టారు. ఇదిగోండి ఇది ఈ మోడల్ అనమాట. ఈ మోడల్ దీనికి స్క్రూ సిస్టమ్ వస్తుంది. ఇదిగోండి ఇలా పెట్టి చూపిస్తున్నాం చూడండి ఈ మోడల్. నెక్స్ట్ ఇది వచ్చి మన రెండో సెక్షన్లోని మనకి నట్టు బిగించుకుంటాం కదండి. అలాగా దానికి మనం స్పీడ్ గమ్ వేసుకోవచ్చు. సంథింగ్ మనం ఏదన్నా బాగా బలంగా ఉన్న గమ్ వేసేసుకొని జస్ట్ మనం ఇలా పెట్టేసేసుకొని ఇంకా బోల్ట్ బిగించుకుంటాం. అన్నీ మీకు తెలిసిందే కదా. దీని రేట్ వచ్చి 150 రూపాయలు పడుతుందండి. దీని రేట్ వచ్చి 150 రూపాయలు పడుతుంది.
దీనికి కావాల్సిన కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫ్లైర్ వీల్ స్టాండ్ అండి. ఫ్లైర్ వీల్ స్టాండ్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి మైకులు చిన్న హుక్స్ బాక్స్ కొంచెం చెప్పలేదు కదా, చిన్న హుక్స్ బాక్స్ 6 నెంబర్స్ 6వ నెంబర్ వచ్చినాయండి. బాక్స్ వచ్చి అంటే సింగిల్ బాక్స్ అనమాట. సింగిల్ బాక్స్ చూపిస్తాను మీకు. ఈ సింగిల్ బాక్స్ రేట్ వచ్చి 6వ నెంబర్ అండి ఇది. ఈ సింగిల్ బాక్స్ రేట్ వచ్చి 150 రూపాయలు ఉంటుందండి. దీంట్లోని సుమారుగా ఇంచుమించుగా 100 ముళ్ళు వస్తాయండి. ఇవి అదే నేను చెప్పాను కదండి, ఫేటర్లకి గొచ్చగాయలు కట్టుకుంటారండి 6వ నెంబర్ కానీ 7వ నెంబర్ కానీ. 6 నెంబర్ వచ్చినాయి మన దగ్గర. 2వ నెంబర్ కాడ నుంచి 12వ నెంబర్ వరకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుంటారు కానీ క్యాటలాగ్లో చూసి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్లై రీల్స్ కోసం, నెట్ల కోసం, చైర్స్ కోసం ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ తీసేస్తాను ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫ్లై రీల్స్ అండి. ఫ్లై రీల్స్ ఒకసారి మీకు ఇట్లా వివరించి చెప్తాను. ఇది ఫ్లై రీల్స్ అండి. ఒకసారి చూసుకోండి. దీనికి ఏంటంటే ఫిషింగ్ రీల్ వస్తుంది, లైన్ వస్తుంది, తర్వాత స్నాప్ వస్తుంది. దీనికి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది హుక్ కూడాను ఒకటి ప్రొవైడ్ చేశారు. దీన్ని వాడే విధానం ఏంటంటే ఇక్కడ లాక్ ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు లాకు? ఒకసారి ఇలాగ అనుకుంటే ఇది మనకి ఫ్రీగా ఇలా బయటకు వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే ఉదాహరణకి మీకు చెప్తాను. ఇదిగోండి, ఇది చూడండి. ఇక్కడ మీకు స్నాప్ ఉంది చూడండి. ఈ స్నాప్ దగ్గర మీరు ఇక్కడ మీకు హుక్ ఇచ్చారు చూడండి. హుక్ కూడా దీంతో పాటు హుక్స్ కూడా వస్తాయి మీకు. దీనికి మనం ఫేడర్ కట్టుకోవచ్చు, గొచ్చగాలం కట్టుకోవచ్చు, డబుల్ హుక్స్ కట్టుకోవచ్చు, సింగిల్ హుక్స్ కట్టుకోవచ్చు. సంథింగ్ మీరు లేకపోతేనేమో ఇవి పెడుతుంటారు కదా ఎర్త్ వామ్స్ అని చెప్పి కోడి బేగులు, సంథింగ్ ఏదన్నా సరే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు హుక్స్ కట్టుకొని. నెక్స్ట్ వచ్చి మరి ఇది ఏంటన్నా అని చెప్పానంటే కట్టుకున్న తర్వాత ఈ లాక్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఫ్రీగా రిలీజ్ వచ్చేస్తుంటుందండి. ఇది దీనికి కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక మంచి లైన్ ఇచ్చారు. ఈ లైన్ మాకు వద్దన్నా అని చెప్పారని మీరు అనుకుంటే మీరు మోనో లైన్ తీసుకోవచ్చు, లేదా బ్రెడెడ్ లైన్ తీసుకోవచ్చు. తీసుకొని ఇది ఏంటంటే టెంపరీగా ఇచ్చారు. ఇది మనకు సరిపోద్ది. దీని కెపాసిటీ ఒక 5 కిలో వరకు ఆపిద్ది. మనం చక్కగా హ్యాండిల్ చేసుకుంటే. దీనికి మనకు ఫుల్ అయిపోవాలనుకుంటే ఆ లైన్ తీసుకొని, లేదా మీ దగ్గర లైన్ ఉంటే చక్కగా తీసేసుకొని కట్టుకున్న తర్వాత జస్ట్ ఇప్పుడు మనం బాటిల్ గ్యాలం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అలాగా చక్కగా తిప్పేసేసేసి మనం ఎంత దూరం క్యాస్టింగ్ చేసుకున్నా అంత దూరం క్యాస్టింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లాక్ వేసేసుకోవాలి. ఈ లాక్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ లైన్ అంతా కూడా ఇలా వెళ్ళిపోయింది కదండి. లైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసారి పట్టుకుందాం. ఈ లైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఉదాహరణకి ఈ లాక్ ఓపెన్ చేస్తుంటుంది కాబట్టి ఈ లైన్ అంతా వెళ్ళిపోద్ది. ఫిష్ పట్టిన తర్వాత లైన్ తీసుకుపోద్ది. లైన్ తీసుకుపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ లాకు ఇలా ప్రెస్ చేసేసేసేసి మొత్తం అంతా కూడాను ఇవ్వండి ఇలాగా వినిపిస్తుందా? మనతోసారి చూపిస్తున్నా చూడండి. లాక్ ఓపెన్ చేశాను, చక్కగా ఇదిగో భూమిలో కూర్చేసానండి. ఇలా ఇసిరేసేసి భూమిలో కూర్చేసి ప్రశాంతంగా కూర్చుంటాను. ఈ ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఫిష్ వచ్చి మొత్తం అంతా కూడా లాక్ రిలీజ్ చేసి ఉంచుతాను కాబట్టి మొత్తం పట్టుకుపోయింది. మొత్తం లైన్ అంతా పట్టుకుపోయింది. ఇసిరేసేసిన తర్వాత పట్టుకుపోయిన తర్వాత జస్ట్ లాక్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను వెనక్కి తిప్పేసేసేసి లాగేసుకుని చక్కగా చేపను లాక్కొని కొట్టినేసేసుకుంటాను. దీనికి ఏం వస్తున్నాయంటే ఈ ఫ్లైర్లు స్టాండ్ అవుట్ వస్తుంది. దీంట్లోని హుక్కు అది కూడా ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, డబల్ 2 హుక్లు కట్టిన ఈ సెట్ మొత్తం మీకు ఇలాగ వచ్చేస్తుంది. దీని ఖరీదు 230 రూపాయలు అండి. 230 రూపాయలు. 2 హుక్స్ కట్టేసేసి ఉన్నాయి, ఫ్లై రీల్స్ ప్లస్ స్టాండు, తర్వాతనేమో మనకి నాపు, తర్వాత స్నేప్స్ మొత్తం లైన్తో సహా ఇలాగ సెట్ అంతా కలిసి మీకు 230 రూపాయలు వచ్చేస్తుంది. క్యాటలాగ్లో క్లియర్గా మీకు ఫొటోస్ 4-5 ఫొటోస్ పెట్టాను. మీరు ఎప్పుడైనా సరే క్యాటలాగ్లో చూసుకున్నప్పుడు పైన ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేస్తే 4-5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి. దాని డిఫరెంట్ మోడల్స్లో అంటే ఈ రకంగా ఇలాగ ఉంటుంది. ఫ్రంట్ ఇలాగా, బ్యాక్ సైడ్ ఇలాగా, సైడ్ ఇలాగా మీకు కస్టమర్కి అర్థమయ్యేలాగా అక్కడ చూసుకోండి. దాని కిందే ఉంటుంది రేటు. కింద రేటు చూసుకోండి. డిస్క్రిప్షన్లోని ఇది ఐరన్ అండి, ఇది ప్లాస్టిక్ కాదండి. ఇది మొత్తం అంతా కూడాను ఐరన్ అనమాట. ఐరన్ స్టాండ్ ఇది అంతా కూడాను. ఐరన్ అయితే ఐరన్ అని, కార్బన్ అయితే కార్బన్ అని, మొత్తం దాని డిస్క్రిప్షన్ అంటే దానికి సంబంధించిన బిల్ క్వాలిటీ ఏంటి మొత్తం అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటుందండి. ఓకేనండి. ఈ ప్రైజెస్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ చైర్స్ అండి. ట్రావెలింగ్ చైర్స్ మన దగ్గర గతంలోని ఫోల్డింగ్ చైర్లు మనకి 2 మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూసారు. ఇప్పుడు ఇది ఏంటంటే ట్రావెలింగ్ చైర్ అనమాట అండి. జస్ట్ ట్రావెలింగ్ మనం చేసేటప్పుడు
ఇదిగోండి దీన్ని ఇలా బుధనకు పెట్టేసేసుకొని తర్వాత మనం ట్రావెల్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి కావాల్సిన వాటి ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ పౌచ్ కూడాను మంచి పౌచ్ అండి. ఇది మొత్తం అంతా కూడాను వాటర్ ప్రూఫ్ అన్నమాట. వాటర్ మీద తాడవదో వాటర్ ప్రూఫ్ బాగుంది పౌచ్ కూడాను. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చైర్ మాత్రం చాలా బాగుంది. ఇది ఫోల్డింగ్ చైర్ అన్నమాట అండి. మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే మనం వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట మనం తీసుకునే వెళ్ళడానికి. ఓకే, మీ పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఏమీ లేదండి, దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. దీన్ని మీరు ఏమీ చేయక్కర్లేదు, దాని అంతలో అది ఓపెన్ అయిపోతుంది. ఓకేనండి, ఇది మొత్తం అంతా కూడాను హై క్వాలిటీ అనమాట. హై క్వాలిటీ మీకు సిస్టమ్ బాగుంటుందండి. మొత్తం అంతా కూడా ఒకసారి చూసుకోండి. మొత్తం అన్ని ఐరన్ రాడ్లే, మొత్తం అన్ని కూడా మొత్తం ఐరన్ రాడ్లే ఫోల్డింగ్ తీసుకుంటానికి. ఇక్కడ మనకి పౌచ్ కూడా ఇచ్చారండి మనకి, అంటే మనం ఇందులో పిండి పెట్టుకోవచ్చు. సంథింగ్ మనం ఏ ఫిషింగ్ అయితే చేస్తున్నామో ఆ ఫిషింగ్ చక్కగా ఈ పౌచ్లో పెట్టేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని మనం చేసుకోవచ్చు. సైడ్ ఈ రకంగా ఉంటుందండి, బ్యాక్ సైడ్ ఈ రకంగా ఉంటుంది. మనకేంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడాను చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. కింద లెగ్స్ కాడ చూడండి, బాటమ్ ఇచ్చారు చూడండి, అంటే ఇటు అటు జర్క్ అయిపోకుండా కరెక్ట్గా ఫిట్నెస్ అయ్యేలాగనమాట. ఈ బాటం కరెక్ట్గా 4 ఏపులు ఇచ్చారు చూడండి. 4 ఏపులు ఇచ్చిన బాటం కరెక్ట్గా ఫిట్నెస్ అయిపోయేలాగా. మనిషి కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా, మనిషి దీని మీద కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇలా ఈ షేప్లోనే కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు చెరగడం కానీ చిరిగిపోతాం కానీ ఏమీ లేకుండా మంచి గట్టి క్లాత్ అనమాట. ఇది మంచి గట్టిగా దృఢంగా ఇచ్చారు. ఈ చైర్ రేట్ వచ్చి ఓకే, చైర్ రేట్ వచ్చి దీని ఖరీదు 550 రూపాయలు. 550 రూపాయలు ఈ చైర్ రేట్ వచ్చి. మన ఫిషింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఏమీ చేయక్కర్లేదండి. జస్ట్ ఎలాగంటే దాని అంతలో అయితే చక్కగా ముడుచుకుపోతే మనం కవర్లో పెట్టేసేసుకొని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లై రీల్ దీనికోసం చెప్పుకున్నాం కాబట్టి 3D లైన్లు హుక్స్ కోసం చెప్పుకొని లాస్ట్న వలలు మనం ఇసిరే వాళ్ళు ఉంటాయి చూడండి, 10 అడుగులు బాగా హెవీ 10 అడుగులు ఇవి వచ్చినాయి. వాటి కోసం కూడా మాట్లాడుకుందాం. ఏంటంటేనండి, మనకి ఇక్కడ సరిపోయినంత చోట్లేదు. మీరు గమనించండి, వీడియో పద్దాకా ఆపుతున్నాం ఏంటన్నా అని చెప్పేసి దయచేసి ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఈ సరుకు అంతా కూడాను ఇప్పుడు ఈ ఐటెం మీకు చూపించాను. ఈ ఐటమ్ పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక ఐటమ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకునే వరకు వీడియో రన్నింగ్ చేసి అదంతా కూడా మీ టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకనే ఎక్కడికెక్కడ స్కిప్ చేసేస్తున్నాను. ఈ ఐటమ్ మీకు చెప్పాను, ఈ ఐటమ్స్ చెప్పిన తర్వాత ఓకే, ఈ ఐటమ్ పక్క పెట్టేసుకుని మళ్ళీ ఇంకో ఐటమ్ తెచ్చే వరకు వీడియో ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. కారణం మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆ వీడియో పెంచానని చెప్పి నా బ్యాడ్ ఫీలింగ్ నాకు రాకూడదు అనమాట. మీకు కావాల్సిన ఐటమ్ మట్టుకి నేను చూపించడం నా ధర్మం. ఓకేనండి, ఒక నిమిషం అయిపోయి తీసుకొచ్చి చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు ఈ సెక్షన్లను పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి మస్టర్డ్ హుక్స్లోనే 6x0 మన దగ్గర గతంలో అయిపోయినాయి. ఇప్పుడు 6x0 వచ్చినాయి. చూసుకోండి ఒకసారి. మన దగ్గర ఉన్న మస్టర్డ్ హుక్స్ ఒరిజినల్ హుక్స్ అండి. ఒరిజినల్ హుక్స్ ఇదిగో చూడండి ఒకసారి. ఇక్కడ మస్టర్డ్ ఒరిజినల్ అయితే ఇక్కడ ఒరిజినల్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా దానికి సంబంధించి ఉంటుంది. 6x0 మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఒక ముళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి ఎక్కువగా మనకి ఏంటంటే టీ హుక్స్ కట్టుకుంటాం కదండి, అంటే 3 ముళ్ళు కట్టుకుంటాం కదా, దానికి బాగా యూజ్ చేస్తారు. చూడండి ఒకసారి, ఇదిగోండి ముళ్ళు. ఇందులోని మన దగ్గర మస్టర్డ్ హుక్స్లోని నెంబర్ 1 కాడ నుంచి 1, 2, 3, 1x0, 2x0, 3x0, 4x0, 5x0, 6x0, 7x0, అలాగే మొత్తం మాస్టర్డ్ కంపెనీలోనే 1 కాడ నుంచి 6x0 వరకు. నెక్స్ట్ అందులో గోల్డ్ కలర్స్లోని డిఫరెంట్ సైజెస్లోని, బ్లాక్ కలర్లో డిఫరెంట్ సైజెస్లోని, వేరే వేరే కంపెనీలో డిఫరెంట్ సైజులోని రేట్లతో సహా క్లియర్గా క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ మధ్య నాకు క్వశ్చన్ చేసేది ఏంటంటే, అన్న మీరు సింగిల్ రూల్ మీద పెట్టారు కదా, అది ఎంత బాగుంటుందో ఏంటో అర్థం కావట్లేదు అన్న అంటున్నారు. సింగిల్ రూల్ మీదే అర్థం అవుతుందండి మనకి. కొంతమందికి స్కేల్ మీద అర్థం కాదు. సింగిల్ రూల్ మీద ఏంటంటే, సపోజ్ ఈ లైన్ ఉందండి, ఉదాహరణకి ఇదిగోండి, ఉదాహరణకి దీని మీద ఇక రూళ్ళు ఇలా ఉంటాయి కదండి. రూళ్ళు ఇలా ఉంటాప్పుడు మనం ముళ్ళు ఇలా పెట్టేస్తున్నాం. మనం ఉదాహరణ చిన్న ముళ్ళు అనుకుందాం మనం. ఇదిగోండి ఉదాహరణకు 2 లైన్లు గీసేసుకున్నాం. ఇది ఇలా ఉందండి. దీని మీద మీకు బాగా చూడండి, ఇక్కడ ఇలా పెడుతున్నాను నేను ముళ్ళు. ఇలా ముళ్ళు పెట్టినప్పుడు మీకు దీని సైజ్ ఎంతో ఏంటో అర్థం కావట్లేదు అని అన్నారు కదా. ఇక్కడ చూడండి, మీ దగ్గర సింగిల్ రూల్ బుక్స్ మీ పిల్లలు గట్రా చదువుకున్నారు ఉంటారు కదా, ఈ ముళ్ళు ఎంత పెద్దదని వచ్చిందని అనిపిస్తే ఇంత లెక్కేసుకోండి. లెక్కేసుకొని చిన్న చీపురు పుల్ల తీసుకోండి. చిన్న చీపురు పుల్ల తీసుకొని ఈ మీకు పుస్తకంలోని ఎన్ని గళ్ళు వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6 గళ్ళతోటి ఈ ముళ్ళు నిండిపోయింది.
మీ సింగిల్ రూల్ బుక్లోని 6 గళ్ళకి ఎంతవరకు నిండుద్దో అంతవరకు ఇలా చూసుకొని ఓహో ముళ్ళు ఇంత వెడల్పున ఇంత బాగుంటుంది అనమాట అని చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకేనండి. వీటికి సంబంధించిన రేట్లు మొత్తం సైజెస్ క్యాటలాగ్లో పెట్టాను, అక్కడ చూసుకుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి 3D లైన్లు అండి. 3D మోనో లైన్లో ఒకసారి చూసుకోండి. 3D అనమాట ఇది. 3D అంటే ఏంటన్నా అని చెప్పినట్టు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బాగుంటాయండి లైన్లు. ఇదిగోండి 3D అంటే ఈ రకంగా వస్తుంది అనమాట. వాటర్లో అసలు కనబడదు లైన్, వాటర్లో కనబడదు. ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడాను క్లియర్గా మ్యాచింగ్ చేశారు చూడండి. 3D లైన్ వాటర్లో హైట్ కనబడదు, వాటర్లోకి వెళ్ళిన తర్వాత లైన్ కనబడదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోని ఏ సైజులో వచ్చినా చూసుకుందాం ఒకసారి. దీన్ని చూడండి, ఇది వచ్చి 3D మోనో లైన్. ఇది 3D మోనో లైను 100 మీటర్లు 0.35 mm. ఓకేనండి. దీని కెపాసిటీ వచ్చి 7 kg అండి. దీని కెపాసిటీ వచ్చి 7 kg. ఇందులోని 3D లైన్లోని ఏ సైజెస్ అన్నా మీకు పడేది 120 రూపాయలే, 120 రూపాయలు. ఇందులోని ఏ సైజులో వచ్చినా ఒకసారి ఒక లైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. మీకు ఇది కూడా చూడండి. 3D లైన్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. 0.2 3D వచ్చింది చూసారా లైను, ఎంత బాగుందో చూసారా. ఇలా బాగుంటుంది అనమాట. దీని స్ట్రాంగ్ కూడాను ఎంతవరకు ఆపగలదు ఏంటన్నది కూడాను కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఓకే. ఇందులో మన దగ్గరకు వచ్చి 60 mm వచ్చింది. 60 mm వచ్చి 18 kg, అంటే సుమారుగా 18 kg. 0.60 mm వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి ఏ సైజులు వచ్చినాయో ఒకసారి మీకు చెప్తాను. మీకు ఏ సైజు కావాల్సిన వాళ్ళు ఆ సైజు ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ 0.40 mm వచ్చింది. నెక్స్ట్ వచ్చి 0.45 mm వచ్చింది. నెక్స్ట్ వచ్చి 0.50 mm వచ్చింది. ఓకేనండి. ఎందుకంటే లైన్లు ఏ సైజులో ఉన్నాయో చెప్పామనుకోండి. 0.60 mm మీకు ఆల్రెడీ చెప్పిందే. ఆ లైన్లు ఏ సైజులో వచ్చినాయో చెప్తే కస్టమర్కి ఏ లైన్ కావాలన్నదే చూసుకుంటారు అనమాట. 0.30 mm వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఓకే 0.45 mm మీకు చెప్పిందే. ఇందులోని ఏ లైన్ ఉన్నా సరే మీకు ఒకటే రేటు పడుతుంది. మీకు 0.35 mm వచ్చింది. నెక్స్ట్ వచ్చి 0.30 mm మీకు చెప్పింది. ఓకే. నెక్స్ట్ వచ్చి 35 మీకు చెప్పింది. ఓకే. 50 mm అంటే 30, 35, 45, 50, 40, 60 ఇలా మొత్తం వచ్చినాయి. ఏదైనా సరే 30 mm కాడ నుంచి 60 mm వరకు మీకు ఏదైనా సరే 120 రూపాయలే. ఏదన్నా 100 మీటర్సే, ఏదన్నా సరే దాని కెపాసిటీస్ మీకు క్యాటలాగ్లో క్లియర్గా పెట్టానండి. ఎలాగా 35 అయితే ఎంత కెపాసిటీ ఉంటుంది, 40 అయితే ఎంత, 45 ఎంత, 50 ఎంత, 60 ఎంతనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడ మీకు ఎంత ఎంఎంలో సైజు కావాలో మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కదా. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాకు 60 mm పంపించు లేదా 45 mm పంపించని క్లియర్గా మెన్షన్ చేసేయండి. టైప్ చేసి రాసేసేయండి అక్కడ, లేదా వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి. దాని ప్రకారమే నేను మీకు 60 అయితే 60, 40 అయితే 40, 35 అయితే 35 మీకు ఏది కావాలో అది మీకు పార్సల్ చేసి పంపిస్తాను. ఓకే. ఇవన్నీ పక్కన పెట్టేసేసి లాస్ట్ బిగ్గెస్ట్ 10 అడుగుల వలలో, అందరూ వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు కదండి, వాళ్ళు కూడా వచ్చినాయి. సో చూడండి ఒకసారి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కదండి. ఒక నిమిషం. ఓకేనండి. లాస్ట్ ఐటము వలలో చాలామంది అడుగుతున్నారు కదా. అందులోని 10 అడుగుల సైజు, అంటే బాగా పెద్ద సైజు 10 అడుగుల సైజు తెప్పించాను. మీకు ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. దాని బారు వెడల్పు అన్నీ మీకు చూపించాలి కాబట్టి మనం ఆ గదిలోనే ఓపెన్ చేసి చూపించి మీకు అన్నీ డీటెయిల్గా మాట్లాడతాను. మీకు ఒకసారి మీకు మామూలుగా వల ఇలా వస్తుందండి. వల ఇలా వస్తుంది మొత్తం అంతా కూడాను. దీనికి వీల్ ఇచ్చారు. ఇంకా చూడండి, ఇక్కడ మామూలుగా చూపిస్తాను, ఆ గదిలో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, దీనికి వీల్ ఇచ్చారు. తర్వాత నైలాన్ అండి, ఇది వైర్ కాదు, నైలాన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. వలలు వాడే వాళ్ళకి అర్థమైపోద్ది. కళ్ళు కూడాను చిన్న కళ్ళు అండి ఇవి. చాలా మంచి బాగుంటుంది అండి. చిన్న చేపను కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం చూసుకోవాల్సింది పూస చూసారా ఎంత హెవీగా ఉందో ఒకసారి చూడండి. పూస అది ఇందులో వాళ్ళు కంపెనీ వాళ్ళు వాడింది ఏంటంటే 100 mm వైర్ వాడారు. సరే, ఇవన్నీ కూడాను మనం ఆ గదిలోకి వెళ్ళి వివరంగా ఒకసారి ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ చూసుకొని మనం కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుందాం. ఓకేనండి. ఒక నిమిషం అక్కడ తీసుకెళ్ళి చూపించి మీకు చూపిస్తాను. ఇదిగోండి, వల మొత్తం ఓపెన్ చేశాను. వల మొత్తం కూడాను ఈ పరిమాణంలో ఉంది. మొత్తం అంతా కూడాను ఇవన్నీ కూడాను పూసలే. ఇదిగో చూసారా, పూసలు ఒకసారి దగ్గరగా చూసుకోండి. మొత్తం ఎంత హెవీ పూసలో. ఈ వల బరువు
3 కేజీల 400 గ్రాములు, అంటే 3 కేజీలన్నర వచ్చిందండి బరువు అంతా కూడా వల. ఇందులోని వల ఒకసారి దగ్గరగా చూసుకోండి. వల మొత్తం నైలాన్ తాడండి, ఇది వైర్ కాదు, నైలాన్ తాడు అనమాట. అందుకే ఇంత బలంగా ఉంది. మంచి ఆఫర్లో ఉందన్నమాట. ఇది ఆఫర్ రేట్లో ఉంది. ఆ రేటు కూడా చెప్తాను. చిన్న చేప కాడ నుంచి ఎలాంటి చేపలన్నా మనం దీంట్లోనే, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాంతో హ్యాండిల్ చేసుకోవచ్చు. దీని కంపెనీ వాళ్ళు ఇక్కడ వీల్ కూడా ఇచ్చారండి, చక్రం కూడా ఇచ్చారు. దీన్ని మీరు ఎలా వాడతారో నాకైతే తెలీదు. దీన్ని ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఒకసారి వల మొత్తం నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లోనే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, వల మొత్తం పూసలో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ రకంగా, ఓకేనండి. ఈ రకంగా మొత్తం అంతా కూడాను వల పెద్దదండి, 10 అడుగులండి. ఇది మొత్తం వల అంతా కూడాను 10 అడుగులు భారీ పరిమాణంలో ఉంది. మొత్తం హెవీ అనమాట. ఇకపోతే దీని బారు చూడండి ఒకసారి. లెంత్ మొత్తం అంతా కూడాను ఇదిగోండి ఈ సైజు లెంత్ వస్తుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసేసి ఒకసారి ఇలా చూపిస్తాను మీకు. ఇదిగోండి వల మాత్రం మంచి ఆఫర్ రేట్లో వచ్చిందండి. ఇది ఆఫర్ రేట్లో వచ్చినాయని చెప్పేసి తెప్పించే రేట్లని. ఇదిగోండి ఇక్కడ రెండో వీల్ ఇచ్చారు మనకి. ఎందుకంటే వల మనం నీటిలోకి వేసిన తర్వాత ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుంది మనకి. పాయింట్ తోటి దగ్గరగా చేసుకుంటాం కదండి మనం. నేను చూశాను వల వేసిన వాళ్ళని. ఈ పాయింట్ తోటి, సర్కిల్ తోటి మనం ఇలా దగ్గరగా లాక్కుంటాం. ఈ వైర్ చూడండి 100 మీటర్స్ వైర్ అండి ఇది మొత్తం అంతా కూడా. ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్నది చక్రం ఇచ్చారు. ఇక్కడో వీల్ ఇచ్చారు, చూడండి, గమనించండి. ఇదో చక్రం, ఇదిగోండి ఇది ఫస్ట్ చక్రం, ఓకేనండి. ఇది సెకండ్ చక్రం, ఇది రెండో చక్రం. ఇదిగోండి ఇలాగంటే కింద దిగిద్ది వల. మనం వల వేసేసిన తర్వాత ఏం చేస్తాం, ఈ వల చక్రంతో పట్టుకొని ఇలా దగ్గర లాక్కుంటాం కదా మనం. దాంతో ఈ చక్రం అనమాట. ఈ చక్రంతో మొత్తం దగ్గర లాగేసేసుకున్న తర్వాత ఇదిగోండి వల అంతా కూడాను ఇదిగోండి కదా. ఈ చక్రం మీకు ఎలా యూజ్ అవుతుందో తెలుసు. ఈ వలని ఇలా పట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇదిగోండి వల మొత్తం. దీనికి సంబంధించిన తాడు, ఇదిగోండి. దీనికి ఇక్కడ భారీ స్నాప్ ఒకటి ఇచ్చారు, బాగా హెవీ అనమాట. బాగా హెవీ స్నాప్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ లాక్ చేసేసారు, ఎందుకంటే భవిష్యత్తులో ఓడకూడదని చెప్పేసి అని. ఇంక ఈ తాడంతా కూడాను బాగా పెద్ద తాడు అనమాట. బాగా లావు, చూసారా ఈ తాడు ఎంత ఉందో లావు. ఈ తాడంతా కూడాను మనకి ఇక్కడ మనం ఫిషింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కట్టుకుంటాం మనం. కట్టుకునే పని లేకుండా దీనికి మనకే ఇలాగా చేతికి పెట్టుకుంటానికే ఇది ఒకటి ఇచ్చారనమాట. అంటే మనం ఇలా చేతికి పెట్టుకున్న తర్వాత తాడంతా ఇలా పట్టుకొని, మొత్తం ఇలా పట్టుకుంటాం కదండి మన తాడంతా ఇలా పట్టుకొని మనం ఇలా వల వేసుకుని మనం విసురుకుంటాం కదా మనం. దానికి ఇలా పెట్టుకుంటాం. ఈ తాడుతోటి మొత్తం అంతా ఇలా లాగేసేసుకొని మనం హ్యాండిల్ చేసుకుంటాం, ఓకేనండి. ఈ వల పొడుగు 10 అడుగులు అండి. ఇది బాగా పెద్ద సైజు, 10 అడుగులు. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చి నైలాన్ తాడు, ఓకే. దీని బరువు వచ్చి 3 కేజీల 400 గ్రాములు, 3 కేజీల 400 గ్రాములు. పోతే దీని రేట్ వచ్చి మంచి ఆఫర్లో ఉంది, కేవలం 1500 రూపాయలే. 1500 రూపాయలే కేవలం. స్టాక్ కూడా బాగా తక్కువగా ఉంది. కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనండి. మన వీడియోలోని ఎంతవరకు మీరు వర్క్గా చూసారంటే మీ అందరికీ నా కృతజ్ఞతలండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చే సరుకుతోటి, మళ్ళీ వచ్చే ఐటమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి వాటి కోసం నాకు తెలిసినంత మట్టికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి నేను ప్రయత్నిస్తాను, ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.